20-30 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ చాలా జరగరానివి అయితే జరుగుతున్నాయంట. ఏదో ఉంది, ఈ పరిసరాల్లోకి ఎవరు రాకండి. హలో, ఎవరైనా ఉన్నారా? ఎవరు అది? వెల్కమ్ టు మహి క్రియేషన్స్. ఇప్పుడైతే అక్కడ రూమ్ కనిపిస్తుంది కదా, ఆ రూమ్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయితే చనిపోయారంట. అది ఏ కారణం చేత అనేది తెలీదు. ఒక 20-30 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ చాలా జరగరానివి అయితే జరుగుతున్నాయంట. దాని గురించి మనం తెలుసుకుందామని చెప్పేసి మన సబ్స్క్రైబర్లందరికీ చూపిద్దామని చెప్పి మనమైతే సాహసం చేస్తున్నాము. దాంట్లో ఏమేమి ఉన్నాయి, అవి నిజమేనా, దాంట్లో ఆ రూమ్లో ఏమున్నాయి, నిజంగానే అలా సౌండ్స్ అనేది వస్తున్నాయా, నిజంగానే అక్కడ దయాలు ఉన్నాయా, లేదంటే వీళ్ళు ఏమైనా క్రియేట్ చేసి చెప్తున్నారా అనే దాని గురించి అయితే మనం పరిశోధన చేస్తున్నాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోలు కావాలని చెప్పి కామెంట్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోస్ అయితే తీయడం అయితే జరుగుతుంది. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పదండి, అక్కడ ఏముందో చూపిస్తాను. అది నిజమా అబద్ధమా అనేది అయితే ఈ వీడియోలో తేల్చేద్దాం. లెట్స్ గో స్టార్ట్. చూడండి, ఈ రూమ్లో ఏముందో అయితే తెలియట్లేదు. హలో, ఎవరైనా ఉన్నారా? చూడండి, నిజంగా అయితే ఏదో సౌండ్ వినిపిస్తాయి. ఎవరు అది? దీంట్లో అయితే ఏదో ఉంది నిజంగానే. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్లేస్ని అయితే ఎవరు రావద్దండి. నిజంగా పార్ట్ 2 కావాలంటే మేము ఇంకోసారి టీంతో అంతా కలిసి వచ్చి పార్ట్ 2 అయితే తీస్తాము ఖచ్చితంగా. అయితే దీంట్లో ఏదో ఉంది, ఈ పరిసరాల్లోకి ఎవరు రాకండి. పులివెందుల దగ్గర ఉన్న కొటాల దగ్గర ఉన్న ఈ చాలా నిర్మానుష్యమైన ప్లేస్లో అయితే ఆ ఇంట్లో ఏదో సౌండ్లు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో అని చెప్పి మేము తెలుసుకుందామంటే చాలానే ఉన్నాయి దాంట్లోనే. ఇప్పుడు దాకా మీకు సౌండ్స్ ఇవన్నీ విన్నారు కదా, అవి రియలిస్టిక్గానే ఉన్నాయి. అక్కడ ఏదో ఉంది, మొత్తానికైతే అక్కడ ఉంది. అందులో ఏముంది ఏంటి అనేది మనం పార్ట్ 2లో అయితే అప్లోడ్ చేస్తాము. నెక్స్ట్ సారి వచ్చినప్పుడు మీకు పార్ట్ 2 కావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాంట్లో ఏముందని చెప్పి కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దాంట్లో ఏదో ఉంది. పదండి వెళ్ళిపోదాం.